తెలుగు వారందరికీ నమస్కారం. ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ కార్టూన్ ఎఫెక్ట్ ఫోటోని ఏ విధంగా తయారు చేసామో చూద్దాం. వాస్తవానికి ఇలాంటి ఫోటోలని మనం ఫోటోషాప్ లాంటి హెవీ సాఫ్ట్వేర్లను యూజ్ చేసి చేయొచ్చు. అలాగే కొన్ని అప్లికేషన్స్ లేదా వెబ్సైట్ నుంచి ఫ్రీగా డైరెక్ట్ ఎఫెక్ట్ అప్లై చేసి కూడా చేయొచ్చు. సో ఈరోజు సింపుల్ టెక్నిక్ అయిన ఎఫెక్ట్ అప్లై చేసే ఒక వెబ్సైట్ని పరిచయం చేయబోతున్నాం. సో మీ మొబైల్లో కూడా ఇది చేసుకోవచ్చు. దానికోసం ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసాము అండ్ మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు ఫోటో ల్యాబ్ చేస్తే మనకి ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది photolab.me. సో ఈ సైట్ని ఓపెన్ చేయండి అండ్ ఇక్కడ మనకి థర్డ్ వన్ చూడొచ్చు. ఏదైతే నేను ఇప్పుడు ఇమేజ్లో చూపించానో సేమ్ అదే ఎఫెక్ట్ మనకి ఇక్కడ థర్డ్ వన్లో కనిపిస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ కింద ఇక్కడ దిస్ వెబ్సైట్ యూజెస్ కుకీస్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సో అందుకని ఐఎమ్ ఓకే విత్ దిస్ అనుకుంటండి. ఇక్కడ మనకి అప్లై టు యువర్ ఫోటో అని ఆప్షన్ ఉంది. పోర్ట్రేట్ మోడ్లో ఉండే విధంగా చూసుకోవాలి. అలా ఉంటేనే మీకు ఈజీగా వస్తుంది. బ్యాక్గ్రౌండ్ అంత ఎఫెక్ట్గా కనబడకూడదు, నార్మల్గా ఉండాలి. సో ఇప్పుడు నేను ఈ ఫోటోని అయితే తీసుకోబోతున్నాను. ఈ ఫోటోని మీరు చూడొచ్చు. ఇది క్లియర్ బ్యాక్గ్రౌండ్ లైట్గా ఉంది అండ్ లెఫ్ట్ సైడ్లో చెట్లు ఉండడం ద్వారా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది అండ్ మిగతా అంతే ఓకే ఉంది. సో ఇప్పుడు ఈ ఫోటోని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా ఆ ఫోటో యొక్క సైజుని కింద చూపిస్తూ అండ్ దాన్ని క్రాప్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ చూపిస్తుంది. సో ఈ ఏవైతే బ్లర్లో ఉన్న గ్రీనరీ ఉందో అదైతే మనకి ఎఫెక్ట్ దానిపై పడదు. సో అందుకని మన ఫోటోని సెలెక్ట్ చేసుకునేందుకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ యూజ్ చేయొచ్చు. సో నా ఫోటోని నేను ఈ సైజులో పెట్టాలని ఫిక్స్ అయ్యాను అండ్ ఏదైతే మనకి గ్రీనరీ ఉందో అది రాదు, అది క్యాప్చర్ అవ్వదు ఆ ఎఫెక్ట్ పైన. సో జస్ట్ మన ఫోటో మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇందులో మనకి ఇక్కడ చూడొచ్చు మన ఫోటోని ఎన్ని రకాలుగా మనకి కావాలి అనేది చూపిస్తుంది. లైట్ వేరియంట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, డార్క్ అండ్ లైట్, మీసాలు గడ్డం ఉంటూ అండ్ మీసాలు గడ్డం లేకుంటూ. సో ఇక్కడ నాకు ఈ ఫోటోలన్నిట్లలో ఈ ఫోటో అయితే బెస్ట్ అనిపిస్తుంది. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. మనకి ఈ విధంగా చూపిస్తుంది. మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఫస్ట్ బటన్ ఏదైతే ఉందో డౌన్లోడ్ బటన్, దానిపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన ఫోటోని చూద్దాం. సో ఈ విధంగా డౌన్లోడ్ అయితే ఫోటో ఉంది. సో మీకు ఇంకొంచెం ఇదే మోడల్లో ఎఫెక్ట్ వేరే కావాలనుకుంటే ఒకసారి బ్యాక్ వెళ్ళండి అండ్ ఇక్కడ అబౌట్ దిస్ కాంబో పై క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చిన కాంబో మీద క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ లింక్ని నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా ఇదే ఫోటో కాడికి రావచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మీ ఒక్కొక్క లైక్ నాకు ఎంతో ప్రేమను అందిస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హే వెయిట్ ఇప్పుడే వెళ్ళకండి, ఇంకొక విషయం చెప్పాల్సిందండి.